రీసెంట్ డేస్లో టాలీవుడ్ నుంచి వచ్చిన ట్రైలర్స్లో చాలా బాగా అనిపించిన ట్రైలరే ఈ అర్జున్ చక్రవర్తి. అప్పుడెప్పుడో జెర్సీ మూవీకి ఆ ఫీల్ ఉండే. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే ప్రతి మూవీలోని ఒక సఫరింగ్, ఇంకా సాక్రిఫైస్, ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ ప్రాపర్గా చూపించగలిగితే తప్ప మూవీ ఎవ్వరికి ఎక్కదు. సో ఈ ట్రైలర్లో అవన్నీ ఉన్నాయా అంటే ఎస్, ఉన్నాయి. ట్రైలర్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ దాకా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే అందరూ డెబ్యూటెంట్సే. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, ఇలా చాలా మంది డెబ్యూటెంట్ యాక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఈ మూవీ తన 9 ఏళ్ల కళ అని, మూవీ ఫినిష్ చేయడానికి దాదాపు 6 years పట్టిందని చెప్పారు. ట్రైలర్ చూస్తే ఆయన కష్టం మనకి కనిపిస్తుంది. విజువల్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది. యాక్టర్ విజయ్ రామరాజ్ కూడా ఈ రోల్ కోసం ప్రాణం పెట్టేసినట్టున్నాడు. ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే సక్సెస్ అయిన ఫిలిం. దాదాపు 46 ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ని గెలుచుకున్న ఫిలిం ఇది. ఈ మూవీ 1980sలో జరిగిన ట్రూ ఈవెంట్స్ మీద బేస్ చేసుకుని తీసుకున్న ఫిలిం అంట. అది ఒక జనం మరిచిన హీరో నాగులయ్య కథ. ఆయన నల్గొండకు చెందిన ఒక కబడ్డీ ప్లేయర్. తనని అర్జున్ అని కూడా పిలుస్తారట. 60% ఈ సినిమాలో మనకు కనిపించేది తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలేనట. మిగతా 40% మాత్రం ఫిక్షన్ అని చెప్తున్నారు ఫిలిం టీం. హీరో మాట్లాడుతూ కబడ్డీ లాంటి ఒక గొప్ప ఆటకి ఇండియాలో ఆదరణ తక్కువని, ఈ మూవీ చూసిన తర్వాత చాలా మందిలో మార్పు కలిగే అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నాడు. రిలీజ్ అయ్యాక చూడాలి ఈ మూవీ మరో జెర్సీ అవుతుందో లేదో. ఒక మాట మాత్రం నిజం గురు, పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ లేకపోయినా, పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, ఒక మంచి కథను నమ్ముకున్న ఏ ఫిలిం అయినా ఆడుతుంది అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మనం ఈ మూవీ రివ్యూకి కలుద్దాం.